రాత్రంతా బలాదూరు తిరగడం, మధ్యాహ్నం పైన లేవడం. రే అభి లేరా? వెళ్ళి మొహం కడుక్కొని షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రా. రేయ్, సప్లై రిజల్ట్స్ వచ్చాయి, చూసుకోలేదా? లేదురా, టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకరా, నేను చూసా, నువ్వు మళ్ళీ ఫెయిల్. అంత హ్యాపీనెస్ ఏంట్రా? కొంపతీసి నువ్వు పాస్ అయ్యావా? రేయ్, నిజంగానే పాస్ అయ్యావా? వరీ అవ్వకరా, నేను కూడా ఫెయిలే. కాకపోతే నువ్వు కూడా ఫెయిల్ అయినావుగా, అందుకే హ్యాపీనెస్. టిపికల్ ఇండియన్ సైకాలజీ. కొంచెమన్నా సిగ్గుందరా? నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయిపోయారు. నువ్వు మాత్రం సప్లీలు రాస్తూ ధ్వజస్తంభంలో ఒకే చోట ఉండిపోయావు. అయినా నీకేం లోటు చేశాంరా? చదవడానికి నీకేంటి ప్రాబ్లం? ఎంతసేపు మొబైల్ పట్టుకొని కూర్చుంటావు కానీ ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నావా? ఒక్కగానొక్క కొడుకుని గారాబం చేశాం కదా, మాదే తప్పు. నీ ముఖం చూడాలంటే చిరాగ్గా ఉంది, పోరా. ఏరా, అలిగావా? కొంచెం ఓవర్ చేశా కదా? చాలా. అది కాదురా బంగారం, నీకు నీ అమ్మ గురించి తెలిసిందే కదా. నేనే నిన్ను గారాబం చేసి చెడగొడుతున్నా అని తిడుతుంది. సారీ నాన్నా. సర్లే. నా బంగారం. నాన్న, నేను ఫెయిల్ అవుతున్నందుకు నీకు కోపంగా లేదా? కోపమా? నీ పైన కోపం ఎందుకుంటుందిరా నాకు? ఈ ప్రపంచంలో ఫెయిల్ అవ్వనోడు ఎవడున్నాడు చెప్పు? సక్సెస్ అయినోడికి కొత్త జీవితం మొదలవుతుంది, కానీ ఫెయిల్ అయినోడికే రా జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎప్పటికైనా గెలుస్తావురా. నువ్వు నా కొడుకువి. నిన్ను నేనే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? లవ్ యూ నాన్న. వికాష్, ఐ హ్యావ్ టు గో అవుట్ సైడ్. 1 hour పర్మిషన్ కావాలి. వై, ఏమైనా ఎమర్జెన్సీనా? హాస్టల్ సెట్ అవ్వలేదన్న కదా, రూమ్ చూశాను. వాళ్ళు ఇప్పుడు రమ్మన్నారు. అయినా ఆఫీస్ అవర్స్లో ఎందుకు? ఈవినింగ్ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. థ్యాంక్ యూ వికాస్. ఈ శ్రీ వెయిట్, తన ఎక్కడికి? ఒక్కటే కదా, సో తోడుగా. ఓకే, జస్ట్ 1 hour. షూర్, వి విల్ బీ బ్యాక్. నువ్వు ఉన్నావే, మీ మీటింగ్స్ ఏమన్నా ఉంటే వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు కదా, మధ్యలో ఏంటి? వీకెండ్స్లో ప్లాన్ చేసుకోవడానికి ఇది పార్టీయో డిన్నరో కాదే. కపుల్స్ మధ్య ఫైటింగ్ చెప్పొస్తాయా ఏంటి? వాట్ ఎవర్, నీ వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అబద్ధం ఏముంది, నువ్వు ఎలాగో పీజీ షిఫ్ట్ అవ్వాలనుకున్నావు కదా. ఎంత బాగుంది. అమ్మని స్నాప్ పెట్టి గంట అవుతుంది, ఇంకా ఫోటోది. అయినా ఈ స్నాప్ల పిచ్చేంట్రా? స్ట్రీకులు పోతాయిరా, నీకేం తెలుసు? స్నాప్లో స్ట్రీకులు మెయింటైన్ చేయడం గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం కంటే కష్టం తెలుసా? ఎగస్ట్రాలు ద్రోయి ఎగిస్తంతా నిల్చా.
అదో ఫోజులు ఈడు. ఆ? ఏంటి ఫోటో తీయమంటే ఫోజ్ పెట్టాడు. రేయ్ ఏమైంది? ఇంత బాగుందేంట్రా, నేను ఆ అమ్మాయికి పడిపోయా. ఎక్కువ ఫీల్ అవుకురా, బొక్క బొర్ల పడతావు. ఆ అమ్మాయిని చూసావా, లవర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చెత్తనయాల పాజిటివ్గా మాట్లాడవా? పాజిటివ్గా కాదురా, ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ జనరేషన్ అమ్మాయిలు సింగిల్గా నీ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారు అనుకుంటున్నావా? లేదురా, నా మనసు చెప్తుంది తను నా కోసమే పుట్టిందని. రే ఇది మరీ ఓవర్గా లేదు. ఆ అమ్మాయి కనిపించి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే రాజస్థాన్లో ప్రభాస్లుగా ఆస్ట్రాలజీ మొదలు పెట్టేశావా? మరేం చేయమంటావురా, నాకు అలానే అనిపిస్తుంది. ఇప్పుడే నా లవ్ మ్యాటర్ తనకు చెప్పేస్తా. ఆగరా, గొర్రెవైపోతావరా. సరేరా, తను నీకోసం పుట్టింది అంటున్నావు కదా, అదే నిజమైతే తను మళ్ళీ నీకు కనిపిస్తుందిరా. రేయ్, ఈ సినిమా కాదురా, ఛాన్స్ వచ్చినప్పుడే పట్టేయాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? చెత్తనాయాల మొత్తం నీ వల్లే. నేనేం చేశాను రా? నువ్వు కానీ ఆపకపోయింటి ఈ పాటి నా ప్రేమ సెట్ చేసుకోవంట. వచ్చాడండి అమర ప్రేమికుడు. ప్రేమంట మోహన్ చూడు. రే రవిగా, నన్నేమన్నాను, నా ప్రేమనేమన్నా అంటే కేసీపీడే చెప్తున్నా. లేకపోతే ఏంట్రా, అప్పుడే చూసి అప్పుడే ప్రేమేంటి? దాన్నే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు చెప్పినా అర్థం కాదులే. ఛా, ఇప్పుడు ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు? ఒకవేళ నీ ప్రేమ జెన్యున్ అయితే ఆ డెస్టినీ మిమ్మల్ని కలుపుతుంది. నీ అయ్యా ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? ఇలా తలుచుకుంటే అలా. ఏంట్రా బాత్రూమా? నీ అయ్యా పనితీరా. స్టార్ట్ చేయరా రే, పదరా రే, వెళ్ళిపోతున్నారు. రే ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వట్లేదురా. నీ అబ్బా. ఏరా మళ్ళీ మిస్ అయిందా? మిస్ అవ్వడానికి తను తిరిగి రాని మెమరీ కాదురా, ఖచ్చితంగా తను మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది. అబ్బో, నీపై నీకు అంత నమ్మకమా? ఇది నాపై నమ్మకం కాదురా, నా ప్రేమపై నాకున్న నమ్మకం. మన ప్రేమ జెన్యున్ అయితే అది మనల్ని ఖచ్చితంగా కలుపుతుంది. మరి ఇందాకేదో అన్నావు. అది ఇందాకరా, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. ప్రాక్టికల్గా చూస్తే కానీ పాజిటివ్గా థింక్ చేయవన్నమాట. ఇంత పెద్ద ఊరిలో తన్ని వెతికి పట్టుకోవడం కష్టమనిపించింది, కానీ తన్ని ఇప్పుడు మన ఏరియాలో చూశాక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా పట్టేస్తాను. సర్లే, వచ్చి బైక్ పుష్ చేయి, పెట్రోల్ అయిపోయింది. రే అభి, మేడపైన గదిలోని వస్తువులు ఏమన్నా ఉంటే కిందికి తెచ్చుకో. ఎందుకు? ఆ గదిలో వేరే అమ్మాయి దిగుతుంది. నన్ను అడగకుండా ఎలా ఇస్తారు? రేయ్, నీకు పని పాట లేదు, కనీసం రెంట్కి ఇస్తే ఇంటికి ఉపయోగపడుతుంది. సర్లే, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా దగ్గరికే వస్తావు. ఇంకో విషయం, ఆ అమ్మాయి ముందు తింగర వేషాలు వేయకుండా కుదురుగా ఉండు. హే మామ్, వాట్ ఆర్ యు టాకింగ్? నేను నీకు కొడుకునమ్మా. అందుకే చెప్తున్నా. కనీసం నాపై నమ్మకం లేకపోయినా నీ పెంపకంపై నమ్మకం ఉంచుకోమ్మా. ఇప్పుడు చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా నిలబడిన ముఖం కూడా చున్ను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. ఏడ్చావులే. ఇన్సల్టింగ్. పర్ఫెక్ట్.
రే అభి మేడపైకి వెళ్ళి బట్టలు తీసుకురా. నేనేం చెప్పా వెళ్ళన్నాగా. కర్మ. ఇది ఆఫీస్, నీ బెడ్రూమ్ కాదు. ఇదే కదా వికాస్ మరి చెప్పాలనుకున్నది. జాను, టైట్గా ఉంటే రిలాక్స్ అవ్వు, పర్లేదు. నాకు టైట్గా ఉంది, రిలాక్స్ అవ్వచ్చా? జాక్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ మ్యాన్. అర్థమైంది. బెనిఫిట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ బాయ్స్ అన్నమాట. ఏరియాలో ఉన్న అన్ని గల్లీలు కవర్ చేసాం, అయినా అమ్మాయి దొరకట్లేదేంట్రా? గల్లీ గల్లీ తిరిగినా దొరకలేదంటే గడప గడప తిరగాలేము. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ లాగా ఇంటింటికి పాదయాత్ర చేయాలా? తప్పులేదురా, పదవి కోసం చేస్తున్నప్పుడు ప్రేమ కోసం చేయలేవా? ఏడ్చినట్టుంది. పర్పస్ లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నా దగ్గర ప్లాన్ ఉందిరా. సబ్బులు సెంట్లు పట్టుకుని సేల్స్ మ్యాన్ లాగా ఇంటింటి తిరిగావనుకో, ఎన్నింగ్తో పాటు ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. అదిరిపోయిందిరా ప్లాను. వర్కౌట్ చేద్దాం. కాకపోతే చిన్న చేంజ్. ఏంటి? నా ప్లేస్లో నువ్వెళ్ళు, ఎర్నింగ్స్ నువ్వు తీసుకొని ఇన్ఫర్మేషన్ నాకివ్వు. ప్రేమ నీదైతే పాటలు మాక నావల కాదు కదా. ఇంకోసారి ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చావనుకో కెరీర్ కేసీపీడి అయిపోద్ది. చెత్త ఐడియానా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సర్లే పద, ఎక్కడికి? మీ పెంట్ హౌస్లో ఫ్యాన్ కింద కూర్చొని పబ్జీ అని ఆడుకుందాం. నీకు విషయం తెలియదు కదా, పెంట్ హౌస్ ఖాళీగా లేదు, ఎవరో అమ్మాయి రెంట్కి దిగింది. అమ్మాయ్యా, బాగుంటుందా? ఏమో నాకేం తెలుసు, నేను చూడలేదు. రే రే రే, అమ్మాయిలకి నేనేసేదానికి గర్ల్స్ హాస్టల్ ముందు అచ్చుకులా వెయిట్ చేసాం. అలాంటిది మీ మిద్ది పైన ఉన్న అమ్మాయిని చూడలేదా? అదంతా అప్పుడు. ఇప్పుడు నేను మారిపోయాను రా. రేపుస్కి నీ పర్ఫార్మెన్స్ ఇంకా ఆపు. అయినా ఇప్పుడు నేను కమిటెడ్ కదరా, అలా చూడడం తప్పు. కమిటెడా? ఇది ఎప్పుడు జరిగింది? తనని ఫస్ట్ టైం చూసినప్పుడేరా. ప్రాక్టికల్గా తను నా పక్కన లేకపోయినా మెంటల్లీ వి బోత్ ఆర్ ఇన్ లవ్. ఆహా, ఇంకెందుకు లేటు? కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కళాన్ని అంటూ కూడా పాడుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని. వినిపిస్తుంది, చెప్పండి. ఆంటీ లేదా? మ్యాటర్ అంటే? ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం షుగర్ కావాలి, ఇస్తారా? ఇది కిరాణా కొట్టు కాదమ్మా, ప్రొవిజన్ షాప్ పక్కన ఉంది, వెళ్ళండి. నువ్వేంటమ్మా ఇక్కడ? కూర్చో. ఆంటీ, షుగర్ కావాలి. దానికంత మొహమాటం ఎందుకమ్మా? ఉండు తెస్తాను. ఇదిగోనమ్మా. థ్యాంక్స్ ఆంటీ. ఇందులో ఏముందమ్మా, నీకు అవసరం వచ్చినా మొహమాటం లేకుండా అడుగమ్మా. సరే ఆంటీ. రేయ్, ఆ అమ్మాయి ఏదో అవసరమై వస్తే కనీసం పట్టించుకోవా? నీకు ఒకసారి చెప్తే. నా కర్మ. జాను, రేపు వీకెండ్ కదా, పబ్కి వెళ్దామా? వావ్, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. నేను రావచ్చా? ఇట్స్ నో స్టాగ్ ఎంట్రీ మ్యాన్, యూ నీడ్ పెయిర్. నా పేరుకి ఏం ప్రాబ్లం లేదు, శ్రీ ఉందిగా. నా బాయ్ ఫ్రెండ్ చీరేస్తా. అవునులే, ఈ మధ్య అమ్మాయిలు ప్యాంటు షర్ట్లు, అబ్బాయిలు చీర జాకెట్లు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. వాట్ ద హెల్? గో టు హెల్ప్. నాన్సెన్స్. గాయస్, రిలాక్స్, యు నాట్ కిడ్స్. వచ్చాడండి ప్రొఫెసర్, పని చూసుకో. అంటే డిస్కషన్ ఆఫీస్ పని చేసుకుందామా? చెప్తా నీ పని. యూ టెల్ మీ జాను, వెళ్దామా? ఫుల్ టైర్డ్ వికాస్, వర్క్ లోడు,
పైగా రూమ్ కూడా షిఫ్ట్ అయ్యాయి కదా, మంచిగా స్లీప్ వేయాలి. నో ప్రాబ్లం జాను, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అలా కనిపించి ఇలా మాయమైపోయింది. మళ్ళీ కనిపిస్తుందో లేదో. ఒకవేళ తను నిజంగా నా కోసమే పుట్టుంటే నేనెందుకు తన కోసం వెయిట్ చేయాలి? తనే నా ఎదురుగా రావచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ. హలో. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు తప్పుకుంటే నేను పైకి వెళ్ళాలి. పై మీ అంటే హలో, మిమ్మల్నే కాస్త సైడ్ ఇస్తారా?